పరీక్షిత్ చచ్చిపోయాడా లేదా? అటువంటిది తపోశక్తికి ఆలవాలమైనటువంటి వాడు, ఆయన చేసినటువంటి సంకల్పము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా జరిగిపోతుంటుంది. అందుకనైన నాసికారంధ్రములలోంచి కింద పడింది. ఎవరు పడ్డారు? ఒక చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది. అది పడడంతో యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ వియత్తల స్థాయియగుచు భూరి గజ ప్రమాణమయ్యే అచటనున్నవారల చూపులకు అద్భుతముగా. ఆ నాసికారంధ్రంలోంచి కింద పడినటువంటి ఈ వరాహం ఒక పెద్ద కొండంత అయిపోవడం మొదలెట్టింది. దంష్టలతోటి అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలెట్టింది. దీనికి ఎవరు ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరో అని చూస్తున్నారా ఉన్నవాళ్ళు ఋషులు. వాళ్ళకి అర్థమైంది, ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు. అంటే మొదటి అవతారము వచ్చినది. ఇప్పుడు ఎవరొచ్చారు? అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు. ఎంత కృతజ్ఞులమై ఉండాలి ఆయనకి. ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత. ఇది మొదటి అవతారంగా వచ్చేసింది. ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది. వస్తూ ఏం చేసింది? అడుగులు తీసి అడుగులు వేస్తోంది. వేస్తూ సముద్రంలో దూకింది. దూకితే పెద్ద చప్పుడు వచ్చింది. అది మూపు పెట్టి వెతుకుతోంది భూమి కోసం. వెతుకుతూ వెతుకుతూ ముఖం నిండా నీళ్లు అంటుకుపోతే పైకెత్తి ఇలా ఇలా అంది. అంటే అవి వెళ్ళి కొన్ని రాజ్యాల్లో పడ్డాయి. రేపు విందురుగాని కర్దమ ప్రజాపతి దేవహూతి వస్తుంది. అక్కడ విందురుగాని ఎక్కడెక్కడ పడ్డాయో, ఎక్కడెక్కడ క్షేత్రాలు అయ్యాయో ఆ నీళ్లు పడ్డాయి. పడితే ఋషులందరూ వెళ్ళి ఋగ్యజు సామవేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్టు నించున్నారు. ఎందుకని? ఈ కంటికి గోచరం అవని వాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చాడు. వచ్చి నీటితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. ఇది మానసికముగా మీ మీద పడాలి. ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉన్న నీరు మీరు ఇక్కడ దర్శనం చెయ్యాలి. చేస్తే పడుతుంది అది. అందుకే అది యజ్ఞవరాహం, పైకి వరాహం కాదు. అది ఎలా వస్తుంది? ఇక్కడ వరకు విన్నారు కదండి, ఆగండి అలాగా, ఓసారి వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు అడిగాడు ఒక ప్రశ్న. ఎవరు అడిగారు? విదురుడు అడిగాడు మైత్రేయుణ్ణి. ఎందుకు అడిగాడు అంటే, విదురుడు కురుసభలో ఉండగా అవమానం చేశారు ఆయన. అవమానం చేస్తే ఆ విదురుడు బయలుదేరి వెళ్ళిపోయి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి ఉద్ధవుడిని అడిగాడు, కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు అని. అంటే ఉద్ధవుడు చెప్పాడు, కృష్ణుడు నిర్యాణం చెందాడు, యాదవులందరూ వెళ్ళిపోయారు. మరి నువ్వు యాదవుడవు కదా ఎందుకు ఉండిపోయాడని అడిగాడు పరీక్షిత్ శుకుణ్ణి. అడిగితే కృష్ణుడికి ఏ జ్ఞానం ఉందో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడి తర్వాత లోకానికి చెప్పడం కోసం ఉద్ధవుడిని ఉంచేశాడు భూమి మీద. అందుకని చెప్పి ఆ ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోమ్మని శ్రీమన్నారాయణ ఆదేశాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే విదురుడు వెళ్ళి, నువ్వు శ్రీమన్నారాయణుడి దగ్గర కృష్ణుడి దగ్గర నేర్చుకున్నటువంటి భాగవత జ్ఞానం నాకు చెప్పమని అడిగాడు. అడిగితే నా దగ్గరే కాదు, అది మైత్రేయుడికి కూడా చెప్పాడు. మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి వినమన్నాడు. గంగపడిన చోటైన హరిద్వారం దగ్గరికి వెళ్ళి హరిద్వారంలో భాగవత జ్ఞానాన్ని విన్నాడు. విన్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. ఇంతవరకు బానే ఉంది. యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఒక ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు వచ్చాడు నీళ్లలోంచి. వాడు అనవసరంగా వచ్చి ఈయన మీద కలిగిపడ్డాడు. వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నాడు, వాడు ఒక్కడే కలిగిపడ్డాడు. ఈయన వాడిని చంపి అవతల పారేశాడయా అన్నారు. ఆ వచ్చిన వాడెవడు, ఎందుకు వచ్చాడు, అందరూ నమస్కారం చేస్తే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి, అసలు అదేదో చెప్పు నాకు అన్నాడు పరీక్షిత్. అంటే శుకుడు, ఇలా అడిగేవాడి కోసమే నేను చూస్తున్నానయా, చెప్తాను వినన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అంటే మీకు సౌకర్యం కోసం నేను కథాభాగాన్ని కొద్దిగా మలుపులు మార్చుకుని చెప్తున్నాను, తేలిగ్గా అందుతుందని. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి తన భార్యలు, ఆ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు, 13 మంది భార్యలతోనూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నారు. అసుర సంధ్య వేళ ప్రారంభమైంది. అసుర సంధ్య వేళ అంటే దాన్ని సంధికాలం, పగలు కాదు రాత్రి కాదు. సూర్యాస్తమయం అంటాం కానీ సూర్యుడికి అస్తమయం లేదు కదండి, భూమి తిరుగుతుంది. అందుకని సూర్యుడి యొక్క వెలుతురు భూమి మీద ప్రసరించని సమయము, చంద్రోదయము కాని సమయము, దీన్ని ఉత్తర సంధ్య అంటారు. ఈ ఉత్తర సంధ్య పూర్వ సంధ్య కన్నా పవిత్రం. ఈ ఉత్తర సంధ్యలో 3 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, శాస్త్రంలో నిషిద్ధం. చీకటి పడే వేళ, పగలు పూర్తయ్యే వేళ, ఈ రెండిటికి నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా 3 పనులు చేయరాదు. ఏమవి? 1, భుజించరాదు, తినకూడదు.
కలియుగం వచ్చిందని గుర్తేమిటి? ధర్మభ్రష్టత్వం. బళ్ళ ముందు కూడా నిలబడి ఎడం చేతిలో పెట్టుకు తినేస్తూ ఉంటాం అసుర సంధ్య వేళలో. వేళావేళలు లేవు. కాబట్టి ఒకటి తినడం నిషిద్ధం, అది ఉగ్రవేళ. మనస్సునందు క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి, ఆరో వంతు మనస్సై. రెండవదేది నిద్రించరాదు, మూడవదేది మైథునము జరపరాదు. ఈ మూడు నిషిద్ధాలు. మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం, జరపరాదు. కానీ గమ్మత్తు ఏమైందంటే కశ్యప ప్రజాపతి అగ్నికార్యం చేసుకుంటున్నారు. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి, అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది. వచ్చి ఆయనతో ఒక మాట అంది. ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి. ఆవిడ మామూలుగా మాట్లాడలేదు. ఆవిడంది, నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు, నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి, అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పింది. నేను ఇలా అడగడం వెనకాతల ఒక రహస్యం ఉంది అని. ఏమిటి అన్నాడు కశ్యపుడు. అంటే అనధర్మపత్ని వలనను మునుకొని తా పుత్రరూపమున ఉదయించున్, దీపించిన దీపముచే దీపము రెండు కాదే సికి ఒకటయ్యున్. అంటే కామాన్ని ధర్మంతో కలిపే ప్రయత్నం చేసింది దితి. ఆవిడ ఆ స్థితిలో దోషం పట్టలేము. ఆవిడంది, 13 మంది భార్యలు ఉన్నారు నీకు, మేమందరం ఏకగర్భ సంజాతులం, ఒక తల్లి పిల్లలం. 13 మందిని ప్రజాపతి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. అందులో 12 మందికి సంతానం కలిగారు, ఇంకా నాకు సంతానం కలగలేదు. సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది, ఆత్మావై పుత్రనామాసి. భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది అంటే తానే తన భార్య కడుపున మళ్ళీ ఉదయిస్తాడు. కాబట్టి ఏమైంది, తానే పుత్రరూపముగా తన భార్యలోంచి పైకొస్తున్నాడు. ఇది ఎట్లా ఉంటుందో తెలుసా? ఆవిడంది, తన ధర్మపత్ని వలనను మునుకొని తా పుత్రరూపమున ఉదయించున్. పురుషుడు తన ధర్మపత్నితో సమాగమం చేసి తానే కొడుకుగా పైకి రావాలి, అది ధర్మం. ధర్మపత్ని విషయంలో ఇది దీపించిన దీపముచే దీపము రెండు కాదే సికి ఒకటయ్యున్. ఒక దీపాన్ని పట్టుకెళ్ళి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం, 2 జ్యోతులు వెలుగుతున్నట్టు కనపడుతుంది. కానీ ఒత్తుల యొక్క పొడుగు పొట్టి ఉండొచ్చు, ప్రమిద ఒకటి ఎర్రగా ఉండొచ్చు, ఒకటి నల్లగా ఉండొచ్చు, నూనె ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ సమాన ధర్మం ఉన్నది మాత్రం ఒకటి ఉంది. ఏది? శిఖి. ఆ దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. దానిది అదే జ్యోతి, దీనిది ఇదే జ్యోతి. ఈ జ్యోతికి ఆ జ్యోతికి తేడా లేదు. కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు. తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్టు చేయగలిగిన శక్తి ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే అధికారమును పొంది ఉంటుంది. తన భర్తని కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్టు చేయగలదు, ఆయన తేజస్సుని తాను గ్రహించి. కాబట్టి నేను నీ తేజస్సుని నా యందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపం ఎక్కడుంది? నాకు సంతానమును కటాక్షించు. ఎంత ధర్మబద్ధంగా అడిగింది చూడండి. ఆయన అన్నాడు, నిజంగా భార్యాభర్తలంటే ఇలా మాట్లాడుకోవాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. భాగవతం చదువుతుంటే, కావ్యాలు చదువుతుంటే, పురాణాలు చదువుతుంటే. ఆయన అన్నాడు, భార్య అంటే ఎవరో తెలుసా దితి? భార్య ఉన్నవాడంత అదృష్టవంతుడు ప్రపంచమునందు లేడు. ఎందుచేతనో తెలుసా? శత్రువులు వచ్చినా సరే దుర్భేద్యమైనటువంటి దుర్గమునందు కూర్చున్న రాజు ఎంత ధైర్యంగా ఉంటాడో, ఇంద్రియముల యొక్క అలజడిని ధర్మబద్ధము చేయగలిగినటువంటి భార్య దుర్గము వంటిది. ఎందుకని? భార్య యందలి కామము ధర్మబద్ధమైన కామమై పుత్రరూపమైన అర్థముగా మారిపోతోంది. ధర్మపత్ని వలన ధర్మబద్ధమైన కామము ధర్మబద్ధమైన పుత్రరూపమైన అర్థమునిచ్చి మోక్షము వైపుకి నడిపిస్తోంది ఆయన గయాశ్రాద్ధం పెట్టడం వల్ల. కాబట్టి భార్య అనేది సముత్కృష్టమైనటువంటి స్థానమును అధిరోహించి ఉన్నది. నీ వంటి భార్యని పొంది ఉండడం నా అదృష్టం. ఒకసారి భార్యని పొందిన తరువాత ఇంటి నిర్వహణ బాధ్యత అంతా భార్య చూసుకుంటుంది. తాను హాయిగా ధర్మకార్యాచరణమునందు పురుషుడు ప్రవర్తిస్తాడు. అదేమిటంటే మరి పాపం అలా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేయచ్చా? పురాణాలని మీరు అనుకోక్కర్లేదు. ఆయన ధర్మం చేసేసుకుంటాడు, ఆవిడ వంట చేసుకుంటుందా అని. ఈయన చేసినటువంటి ప్రతి పుణ్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు. ఆవిడ చేసిన పుణ్యంలో సగభాగం ఈయనకి వెయ్యరు ధర్మశాస్త్రంలో.
పాపానికి ఎందుకు భయపడమని చెప్పిందో తెలుసా అండి? పురుషుడు తాను పాపకర్మ చేసి ఏదైనా తీసుకుని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, దాంట్లోంచి భాగం భార్యకు కానీ పిల్లలకు కానీ వేరు. మొత్తం ఫలితం తీసుకెళ్ళి ఆయన ఖాతాలో వేస్తారు. ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన తెచ్చిందంతా వీళ్ళందరూ పంచుకున్నారనుకోండి, వాళ్ళకేమీ తప్పేమీ తీసుకొచ్చి పెట్టరు, వాళ్ళు అనుభవించవచ్చు. పాపం మొత్తం మూట కట్టుకుని ఎవరెడతారో తెలుసా అండి? పట్టుకొచ్చిన వాడు ఒక్కడే పట్టుకెళ్తాడు, ఉత్తర జన్మల్లో అనుభవిస్తాడు. ఇక్కడేమైంది? చేసుకున్న పుణ్యం ఉంది, అది మాత్రం భార్యకి సగమే వేస్తారు. ఎందుకంటే నువ్వు బతికి ఉండాలంటే, నువ్వు పుణ్యం చేయాలంటే ఆవిడ అన్నం వండి పెట్టింది, ఆవిడ చేసుకోవడం మనిషి పూజ, అందుకని సగం ఆవిడికే అండి శాస్త్రం. అందుకే యోగ్యుడైన వరుణ్ణి చూడండి, యోగ్యుడైన వరుణ్ణి చూడండి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? భగవద్భక్తి కలిగిన కుటుంబంలోంచి వరుణ్ణి తీసుకొస్తారు. ఆయన ఎప్పుడు ఈశ్వరార్చన నిపుణుడై ఉంటే ఆ సగం ఫలితం వెళ్ళి ఆవిడ ఖాతాలో పడితే ఉత్తర జన్మల్లో ఆవిడ ఎంత గొప్ప స్థితినో పొందుతుంది. అందుకని భగవద్భక్తుడికి ఇచ్చి చెయ్యడం కోసమని వెతుకుతారు. కాబట్టి నీ వంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం. కానీ దితి, ఒక్క మాట చెప్తాను విను. తరుణి, నేను ఒక్క మాట చెప్తాను. ఇది సంధ్యాకాలము. ఈ కాలమందరయన్ భూతగణావృతుండగుచు కామారాతి లీలన్ సంచరించుట అభావ్యం వయ్యే. కాన ఈ ఉగ్రకాలమునందు అరయన్ నిషిద్ధ కర్మంబగు ఎలా ధర్మమున్ వీడగన్ అని అడిగాడు కశ్యప ప్రజాపతి. ఇది ఉగ్రవేళ అంటారు. అసుర సంధ్య వేళలో పరమశివుడు వృషభవాహనాన్ని అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఆయనకి స్వపర భేదములుండవు. ఆయన వితతస్రస్తకేశుండు, తల దువ్వుకోడు జుట్టిలా పడిపోయి ఉంటుంది, పులుకల మాల మెళ్ళో వేసుకుని తిరుగుతుంటాడు. ఆయన భూమండలాన్నంతటినీ చూస్తాడు. అసుర సంధ్య వేళలో ప్రతి ప్రాణి వంక చూస్తాడు. ఈ సమయంలో ఆయన వెనకాతల భూతగణాలు వెడుతుంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల అపచారముగా ఎవరైనా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చేమో, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి గణములు అంగీకరించవు. చాలా తీవ్రమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు. నీ అక్క చెల్లెలు సతీదేవి పరమశివుడు భార్య అనుకుంటున్నావేమో, ఆయనకి అలాంటి భేదాలున్నావు. ఆయన మహాజ్ఞాని, తెలియనివాడు, కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి వాడు, జ్ఞానము లేనివాడు శంకరుణ్ణి చూసి ద్వేషించి మాట్లాడతాడు. జ్ఞానము రావాలంటే శంకరుడి వల్లే వస్తుంది. ఆయన పరమ పవిత్రుడు. అటువంటి శంకరుడికి నమస్కరించి మర్యాదగా ప్రవర్తించాలి. ఈ ఉగ్రవేళన్ రమించన్ నిషిద్ధ కార్యం బగు. శంకరుడు వృషభవాహనారూఢుడై వెడుతుంటే భార్యాభర్తలు సంగమిస్తే ఆయన ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుచేత ఈ కాలమందరయన్ మంచిది కాదు. అందుచేత కొంతసేపు తాళు. తరుణీ, ఒక్క ముహూర్తముండు, ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు, నీకు కలిగినటువంటి కోరికని భర్తగా నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఆవిడికి అటువంటి బుద్ధి కలిగింది. దితికి ధర్మభ్రష్టత్వం ఎక్కడొస్తుందో మీరు గమనించాలి భాగవతంలో. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్టు కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగినది. అగితే ఆయన అన్నాడు, ఈశ్వరుడికి నమస్కారం చేసి, నేను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తించకూడదు అని ఆవిడ కోరుకున్న సుఖాన్ని ఆవిడికి కటాక్షించి ఆయన స్నానం చేసి ఆచమనం చేసి ఆయన కార్యమునందు ఆయన నిమగ్నుడైపోయాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను, దీని యొక్క ఫలితము ఉగ్రముగా ఉంటుందేమో అని పరమశివుడికి క్షమార్పణ చెప్పి రుద్రగణాలకి క్షమార్పణ చెప్పింది. కానీ అందులో అప్పటికే జరగవలసిన అపకారం జరిగిపోయింది. భూతగణాల్లో ఇద్దరు చూసేశారు. అది భద్రాభద్రులు అనేటటువంటి వాళ్ళు చూసి ఉగ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేశారు. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా, నా కడుపున పుట్టేటటువంటి బిడ్డలు కానీ ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది. కశ్యప ప్రజాపతి అన్నాడు, నేను వద్దని చెప్పాను, నువ్వు వినలేదు. నీ కడుపున పుట్టబోయేటటువంటి ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులై, వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది, నక్కలు కూస్తాయి, కొన్ని వేల మంది స్త్రీల కళ్ళంబట నీళ్లు కార్పిస్తారు, ఋషులను, బాలులను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదాన్ని, దేవతల్ని అవమానపరుస్తారు. చిట్ట చివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు. చెప్పేటప్పటికప్పుడు ఆవిడ బావురుమని ఏడ్చింది.
ఆఖరికి ఇంత అపఖ్యాత నాకు, దీనికి నివారణోపాయము లేదా అని అడిగింది. అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు, పశ్చాత్తాపమే నివారణోపాయం. నువ్వింత పశ్చాత్తాపడ్డావు కాబట్టి చేసిన దోషం పోదు, కానీ మనవడు మాత్రం మహాభక్తుడైనటువంటి వాడొకడు ఆ హిరణ్యకశిపుల్లో ఒకడికి కొడుగ్గా పుడతాడు, ప్రహ్లాదుడు పుట్టాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో బోధ చేస్తుంది. ఒక కాలము సాత్వికంగా ఉంటుంది, ఒక కాలము ఉగ్రముగా ఉంటుంది. కాలమును బట్టి వ్యవహరించాలి తప్ప చిత్తము వచ్చినట్లు ప్రవర్తించకూడదు. ఉగ్రవేళ, అసుర సంధ్య వేళలో సాయంకాలం వేళ ఒక్క ఈశ్వరనామమే వినాలి. అందుకే అసుర సంధ్య వేళలో పురాణ ప్రవచనం పెట్టడానికి కారణం అదే. ఎందుకు పురాణ ప్రవచనం చేస్తారంటే అప్పుడు వినడం చేత ఈశ్వరుడు చాలా పరితృప్తుడవుతాడు. శాబాష్, వీళ్ళందరూ చూడండి రా భగవంతుడి కథ ఎలా వింటున్నారో అని విశేషంగా కోరికలు తీరుస్తాడు, తప్పించి వాళ్ళ జోలికి రాడాయన. అందుకని ఆ అసుర సంధ్య వేళలో చేసినటువంటి దుష్కృత్యము వలన నీ వంశములో మనవడు అటువంటి వాడు పుడతాడు, కానీ కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు అని చెప్పి. ఆవిడేం చేసిందో తెలుసా అండి? దితి ఆవిడ మహాపతివ్రత. అసలు పిల్లల్ని కండం మానేసింది, కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమోనని 100 సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. ఉంచేస్తే ఆ గర్భము నుంచి తేజస్సు బయలుదేరి అది లోకములను కప్పేస్తోంది. కప్పేస్తుంటే అందరూ వెళ్ళి మళ్ళీ మొరబెట్టుకున్నారు. దితి గర్భములోంచి వస్తున్నటువంటి తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది కాబట్టి ఆవిడ బిడ్డల్ని కనేటట్టు చూడమని. కశ్యప ప్రజాపతి అన్నాడు, అది సృష్టి విరుద్ధం, నీ బిడ్డల్ని నువ్వు కనమన్నాడు. అప్పుడు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు జన్మించారు. కశ్యప ప్రజాపతే పెట్టారండి ఆ పేర్లు. ఎలాగో వస్తుందిగా ప్రహ్లాదోపాఖ్యానం, అప్పుడు చెప్తాను. హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడికి వాళ్ళిద్దరి పేర్లు ఆయన ఎందుకు అలా పెట్టాడో చెప్తాను. ఆయనకి ముందే తెలుసు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో, అందుకే హిరణ్య ముందు పెట్టి ఒకడికేమో అక్షి, ఒకడికి కశ్యప్ అని. హిరణ్య కశిపుడు, ఒకడికి హిరణ్య అక్షుడు. ఒకటి కనపడ్డనల్లా కన్నుబడిందా తీసుకెళ్లి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపు తానే గొప్పవాడని తన భోగం అనుభవించాలని ఆఖరికి యజ్ఞాలు యాగాలు కూడా తన పేరు మీద చేయించుకుంటాడు. అహంకార మమకారాలే ఇద్దరును. అందుకని ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు దితి యొక్క గర్భము నుండి జన్మించారు. ఇప్పుడు వీడు పుట్టడంతో దుర్నిమిత్తములన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశం అంతెత్తు పెరిగిపోయాడు. ఒక పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంతెత్తు పెరిగిపోయాడు. పెరిగిపోయి వాడికి పుట్టినప్పటి నుంచి ఏమిటి కోరికంటే యుద్ధం. నాకు యుద్ధం కావాలి, నాతో యుద్ధం చేసేవాడెవడు, నాతో యుద్ధం చేసేవాడెవడు, నాతో యుద్ధం చేసేవాడెవడని వాడు విశేషమైన కోరికని పెంచుకున్నాడు. పెంచుకుంటే ఆయన యుద్ధం కోసం అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. చిట్ట చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే సముద్రం లోపల ఉన్నటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వరుణుడిని పిలిచాడు, ఏమయ్యా నువ్వు ఎక్కడో సముద్రంలో ఉంటావు కదా, నా యొక్క భుజముల తీరాలి, అందుకని నువ్వు రా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకోసం వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు రా, నాతో యుద్ధం ఎందుకు నీకు, నువ్వు అసలు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిపోయిందో వాడు వచ్చేసే సమయం అయిపోయింది, నువ్వు ఒక్కసారి ఆ సముద్రం మీదకి వెళ్ళి నీకు కనపడతాడు, ఆయనతో యుద్ధం చేయి చచ్చిపోదు కానీ అన్నాడు. నిర్ణయం అయిపోయిందన్నమాట వరుణుడు ఎలా చెప్పగలిగాడు అంటే దీని వెనకకి మళ్ళీ ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. ఈ భద్రాభద్రులనేటటువంటి రుద్రగణములు చూసి వీళ్ళ యందు ఉగ్రమైనటువంటి బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో, ఎంత శివకేశవ అభేదంగా నడుస్తుందో చూడండి పురాణం. శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు పార్షదులు ఉన్నారు, జయ విజయులని. వైకుంఠంలో వాళ్ళిద్దరు ద్వారం దగ్గర నిలబడతారు. అంటే 7 ద్వారములు ఉంటాయి. 7వ ద్వారం దాటితే లోపల ఇంకా స్వామి దర్శనం అవుతుంది. 7వ ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే సనక సనందనాదులు లోపలికి వెళ్ళారు. వైకుంఠానికి ఉన్న గొప్పతనమేమి అంటే ఒక విషయం చెప్పారు. అందులో ఆ వైకుంఠంలో ఉండేటటువంటి గోడలు మణులతో నిర్మించబడి ఉంటే లక్ష్మీదేవి తన చేతిలో పట్టుకున్నటువంటి కలువ పువ్వుతో ఆ గోడల్ని తుడుస్తూ ఉంటుంది. అంటే మనం కూడా ఇంటిలో ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది. అసలు అక్కడ పాపచిత్తుడు, మాయ కలిగిన వాడు, చిత్తుల మారి హృదయమునందు నైర్మల్యము లేనివాడు అందులో ప్రవేశించడు. ఎప్పుడు భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు అందులో తిరుగుతూ ఉంటారు. అక్కడ జయ విజయులు నిలబడి ఉన్నారు కాపలాగా. నిలబడి ఉంటే 6 ద్వారములు దాటి సనక సనందనాథులు వెళ్ళారు. వాళ్ళు మహాజ్ఞానులు, నిరంతరము భగవంతుని యొక్క పాదముల యందు భక్తితో ఉండేటటువంటి స్వరూపం ఉన్నవారు. వారు వెళ్ళి 7వ ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు.
నిలబడితే ఈ జయ విజయులు అన్నారు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. అంటే ఆ మాత్రానికి కోపం వచ్చేస్తుందండి. ఏదో కారణం ఉండాలి కదా. కారణం లేకుండా ఏదో ఒక ఆఫీసర్ గారి రూమ్లోకి ఎడుతున్నాం అనుకోండి, ఆఫీసర్ గారి రూమ్లోకి ఎడుతుంటే మేషర్ కాసేపు ఆగండి, లోపల ఆఫీసర్ గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి, వెంటనే కప్ప వాటర్ బాటిల్లో నీళ్లు తీసి పోసి చెప్పించేయడమే. దానికి లోపల ఎవరితోనో మాట్లాడుతున్నారంటే కాసేపు కూర్చోవాలి, ఆగాలి, లేకపోతే ఓ విజిటర్స్ స్లిప్ పంపించాలి. ఆదరణ ఉంటే అయ్యో రమ్మను తప్పకుండాను అని చెప్పి కబోబా కాసేపు మాట్లాడతారు. అంతేకాని ఆ బయట ఉన్నవాడిని శపించేయడం ఎందుకు? మరి సనక సనందనాథులు వెంటనే జై విజయుల్ని శపించేస్తే అది అర్థరహితమైన విషయమా కాదా పురాణంలో? ఇంకా వాళ్ళేం బ్రహ్మజ్ఞానులండి. వాళ్ళు శపించడానికి ఒక కారణం ఉండాలి. వాళ్ళ కారణం చూపించారు. వాళ్ళు అన్నారు ఇది వైకుంఠం, వైకుంఠమునందు మాత్సర్యం ఉండదు. ఇక్కడ ఎవ్వరూ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరం ఉండదు. అసలు ఎవరి మీద ఎవరికి పగ ఉండదు. కాబట్టి ఎవరి మీద ఎవరికి ప్రతీకారం ఉండదు. ఇక్కడ ఎవరు ఎవరికి హాని చెయ్యరు. ఎవరు హాని చేసేవాళ్ళు లేనప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మెటల్ డిటెక్టర్లు పరీక్షలు ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్టు? పోనీ లోపల ఉన్నాయన ఏమైనా విజిటింగ్ అవర్స్ పెట్టాడా? ఫలానా టైంలోనే పంపించండి, మిగిలిన టైమ్స్లో వద్దు అని చెప్పేటటువంటి వాడైతే మీరు అడ్డు పెట్టినందుకు మేము అంగీకరిస్తాం. ఆయన భక్తపరాధీనుడు. ఆయన భక్తులైనటువంటి వాళ్ళు వస్తే చాలు ఆర్తితో ఆయన ఎదురొచ్చేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపలుంటే వెళ్ళడానికి మేమొస్తే మా హృదయములో ఆయన్ని దర్శనం చెయ్యాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం. మీ మించిన స్వాతంత్రానికి మీరు పోయారు కాబట్టి, మత్సరము లేని చోట మత్సరాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి, ఏది ఎక్కడ ఉండకూడదో దాన్ని మీరు చూడటం మొదలు పెట్టారు కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలో కనిగొన్నారు అనేటప్పటికీ వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలెట్టారు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చారు. స్వామి బయటికి వస్తే ఎలా ఉంటుందండి? ఆయన పుట్టుమచ్చ ఉంటుందిట, నల్లటి పుట్టుమచ్చ ఒకటి. ఆ పుట్టుమచ్చని శ్రీవత్సము అని పిలుస్తాం. అది చూసి జయ విజయులు పొంగిపోయారు. స్వామి ఏమి అందగాడివయ్యా, నీ స్వరూపం మేము ఎప్పుడూ చూడలేదు. మా తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మాకు ఉపదేశం చేశారు. ఇలా ఉంటాడరా శ్రీమన్నారాయణుడంటే, మీరు రోజు ఉపాసన చెయ్యండి అని మాకు చెప్పారు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు. ఎన్ని మార్లు చెప్పినా అదే వర్ణన. శంఖచక్ర గదా పద్మహస్తు. ఆ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నిరంతరము లక్ష్మీదేవి చేత తులసితో కూడినటువంటి గంగాజలముల చేత కడగబడినటువంటి పాదములున్నవాడై మహానుభావుడు మంచి కౌస్తుభమణిని ధరించి వనమాల వేసుకుని ఉంటే అందులో గండు తుమ్మెదలు మకరంద పానం కోసమని రొద చేస్తూ ఉంటాయిట. ఆ రుక్మిణీదేవి అడిగింది, నేను ఎప్పటికైనా ఆ వనమాల వాసన చూడాలయ్యా నిన్ను కౌగిలించుకుని అని అడిగింది. ఆ వనమాలా విరాజితుడై రకరకములైనటువంటి ఆభరణములను దాల్చినటువంటి వాడై స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పోతన గారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మీరు ఎప్పుడైనా ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆయన మోకాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి. ఇలాగా వాటికి మువ్వలు ఉంటాయి. మోకాళ్ళ దగ్గర కంకణాలు, ఇక్కడ పాదములకు మంజీరములు, ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు. ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు, విశాలమైనటువంటి లలాటము, దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము, ఆ పైన పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటము, వెనకాతల వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు, వీళ్ళందరితో కలిసి ఒక మెరుపు తీగ ఎలా వస్తుందో అన్నిటికన్నా గొప్పతనం నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక తామర పువ్వు పట్టుకుని తన చేత్తో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికి వచ్చి నిలబడ్డారు. ఇలా తిరిగి చూశారు. ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీ సహితుడై పొంగిపోయారంతే ఆ సనక సనందనాథుడు. స్వామి, ఈ మూర్తిని మా నాన్నగారు మాకు ఉపదేశం చేశారు. ఎప్పటి నుంచో మేము మనస్సులో ఈ మూర్తిని ఉపాసన చేస్తున్నాం. మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగాం. మా భాగ్యం పండిందయ్యా అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు.
నమస్కారం చేసి నిరంతరము నీ పాదముల యందు ఎటువంటి భక్తి కావాలంటే పుష్పములో చేరేటటువంటి గండు తుమ్మెద ఎలా చేరుతుందో అటువంటి భక్తి మాకు కావాలి అడిగితే శ్రీమన్నారాయణుడు అన్నాడు, ఈ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను, కానీ ఇక్కడ ఏదో చిన్న గలాటా జరిగినట్టు నాకు అనిపించింది, ఏమైంది అని అడిగాడు. వాళ్ళు అన్నారు, స్వామి మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు, కానీ మేము లోపలికి వస్తున్నప్పుడు 7వ ద్వారం దగ్గర ఈ పారిషదులు అడ్డు పెట్టారు. అడ్డు పెడితే మత్సరములు ఉండడానికి అవకాశము లేని వైకుంఠమునందు నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు కనుక నీవు మాయందు విముఖుడవైన ప్రవర్తనతో ఉన్నావు కనుక నీవు భూలోకములో జన్మించండి అని మేము శపించాం వాళ్ళని. అందుకని నీవు ఎలా చెప్తే మేము అలా ప్రవర్తిస్తాం, ఒకవేళ మా వలన అపరాధం ఉంటే మన్నించు అన్నారు. ఆయన అన్నాడు, ఇది భక్తపరాధీనత అంటే, అందుకే భాగవతం వినండి మనస్సుకు ఆలంబనం దొరుకుతుంది అన్నారు. ఆయన అన్నాడు, నా పాదములు ఇంతమంది చేత ఎందుకు ఆరాధింపబడతాయో తెలుసా? మీ వంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు కనుక. నిరంతరము లక్ష్మి నా పత్నిగా ఎందుకు నా వెంట వస్తుందో తెలుసా? నిత్యానపాయని అయి నీ వంటి వారి చేత పూజింపబడి మిమ్మలను రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనమిస్తాను కనుక నేను భక్తపరాధీనుడను. నాకు భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డొస్తే నా చేతిని నేను నరికేస్తాను అన్నాడు. ఎంత పెద్ద మాట చూడండి. ఎందుకని ఆ చెయ్యి లోకములనన్నింటినీ రక్షించే చెయ్య. ఆ రక్షణ యందు ఎప్పుడైనా విడంబనము జరిగితే, నా వలన చిన్న పొరపాటు జరిగితే ఆ చేతిని నరికేసుకుంటానయ్యా నేను. నాకు భక్తులంటే అంత ఇష్టం. అటువంటి ప్రభువు పాదములు నమ్మని వాడిని ఏమనుకోవాలి? కానీ అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు, ఎప్పుడు నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చెయ్యమంటే చెయ్యకుండా కేవలము నా పాద పంజరమునందు భక్తితో నిలబడిపోయిన మీకు లోపలికి రావడానికి జై విజయులు అడ్డు పెట్టడమా? వీళ్ళు మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వల్ల ప్రపంచంలో కీర్తి ఎవరికి పోతుందో తెలుసా? నా వల్ల పోతుందన్నాడు. భాగవతం చదివడం, భాగవతం అర్థమైతే అసలు నిజంగా ఆఫీసర్లు తన క్యాబిన్ ముందుండేటటువంటి వాడు ఎంత జాగ్రత్త అయిన వాడిని వేసుకోవాలో చూడండి. ఆయన అన్నారు, శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాడు. ఆయన తనువున పుట్టినట్టి బెడిదంబగు కుష్ట మహాగదంబుచే వనరి తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్ ప్రభుల బంధుర యశంబు మానము పేరు పెంపు చెడిపోయి దుర్యశము పొందుచునుందురు విష్టపంబునన్ అన్నాడంతే. నేను ఎందుకు మీరిచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నాను తెలుసా? వీళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఎవరిచ్చారు ఈ అధికారం? నేను ఇచ్చాను. నా క్యాబిన్ ముందు నించోండి అంటే 7వ ప్రాకారం ముందు మీరుండి లోపలికి పంపించండి అని చెప్పాను. పంపించండి అంటే ఉద్దేశం వచ్చిన ప్రతివాణ్ణి అలా నించోపెట్టమనే. అంతరము తెలిసి ఉండాలి. లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని మనం తొందరగా ప్రవేశపెట్టాలనేది చూసుకుని ముందు వాళ్ళు నమస్కారం చేసి ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. అలా ఉండలేదు. ఉండకపోవడం వల్ల ఏమైపోయిందో తెలుసా? కుష్ఠురోగం ఎక్కడ పుట్టింది? తన శరీరం మీదే పుట్టింది, తన చర్మం మీద పుట్టి ఏం చేసింది అంటే, తనువున పుట్టినట్టి బెడిదంబకు కుష్ఠ మహాగదంబుచే వనిర తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి. అయ్యో నా ఒంట్లోనే కదా పుట్టింది కుష్టు వ్యాధి అని ఊరుకున్నాడు అనుకోండి, ఆ కుష్టు పెరిగి 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 తన శరీరంలో ఉండేటటువంటి అవయవములు ఊడి పడిపోయేటట్టు చేసేస్తుంది. వేళ్ళు ఊడి పడిపోతాయి. పడిపోయి వైకల్యమును పొందేస్తాడు. కుష్ఠమహాగదంబుచే వివర్ణత పొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్. తనకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు తప్పుడు పని చేస్తే అది దాని వలన ఫలితం ఎవరికి వస్తుందో తెలుసా? భృత్యులొప్పని పని చేసినన్ ప్రభుల మానము పేరు పెంపు యశంబు చెడిపోయి వాళ్ళ పేరు పోతుంది, కీర్తి పోతుంది, వాళ్ళ యొక్క మంచి హృదయం పోతుంది. లోపలున్నాయనికి చాలా గౌరవమే, కానీ ఈయన చేసిన పని లోపలికి వెళ్ళి చెప్పలేడు. దానివల్ల ఏమైపోతుంది? చూడరా ఆ మాత్రం గౌరవం ఇవ్వలేకపోయాడు అనుకుంటాడు. పరమభాగవతులైనటువంటి వారికి కలిగినటువంటి మన ఖేదము కట్టి కుడిపేస్తుంది.
అందుకని ఏమైపోయింది, ఇంకా నేను లోపల ఉన్నదెందుకు మీలాంటి వాళ్ళని కాపాడడానికి. కానీ ఎవరు అడ్డుపడ్డారు? వీళ్ళు అడ్డుపడ్డారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? తన శరీరమునందు పుట్టిన కుష్టు తనని పాడు చేసినట్టు నేను వీళ్ళకి పదవిని ఇస్తే వీళ్ళ పదవిని అడ్డు పెట్టుకుని నాకే తప్పు పేరు తీసుకొస్తున్నారు. జయ విజయ సనక సనందనాదులకు వైకుంఠమునందు ప్రవేశము లేదు. ఇప్పుడు భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? అంత నమ్ముకున్న సనక సనందనాదులకే ప్రవేశం లేదే, ఇంకా మాబోటి గాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవుతుందా అని విముఖులైపోతారు. లోకము పాడైపోతుంది. నేను భక్త పరాధీనుడను. అలా రక్షణలో అడ్డు జరిగితే నా చేతిని నేను నరుక్కుంటాను. పరిపాలన చెయ్యడంలో నా చెయ్యి నాకు సహకరించకపోతే అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వీళ్ళని మీరు శపించడం కాదు, నేను చెప్తున్నాను. 3 జన్మలు మునులార అనఘుడు భగవంతుండిట్లనియన్. అనఘుడు ఆయనకేం కోపతాపాలుండవు, చేసిన దోషాన్ని బట్టి శిక్షిస్తున్నాడు. భగవంతుండిట్లనియన్ మునులారా వినుడు. సనక సనందనాదులారా నేను చెప్తున్నాను వినండి. అనయము వీరలు భువికింజని అసురయోనింజన్మించి మహోగ్ర లోభ సంగతులయ్యడం. వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రాక్షసయోని యందు జన్మిస్తారు. జన్మించి ఉగ్రమైనటువంటి రాక్షసులై అపారమైనటువంటి లోభత్వాన్ని పొందుతారు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి లోపల ఉన్నవాడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. స్వామి క్షమించు, మళ్ళీ మాకెప్పుడు వైకుంఠానికి ఆగమనమని అడిగారు. అడిగితే 3 జన్మలు మీరు గొప్ప రాక్షసులవుతారు, కానీ మళ్ళీ మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీకోసమని అవతారాన్ని స్వీకరిస్తాను. స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళీ తెచ్చి నా వాళ్ళగా చేసుకుంటాను. అందులో కూడా రక్షణే మళ్ళీ అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు అందులో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ సముద్రంలో పశ్చిమ సముద్రం అడుగున ఉన్నటువంటి వరుణుణ్ణి యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ యజ్ఞవరాహమూర్తి జన్మించినప్పుడు, ఆయన అవతారము వచ్చినప్పుడు ఆ వరుణుడు అన్నాడు, ఇదిగో సముద్ర జలాల మీద ఒక కొత్త భూతం ఒకటి వచ్చింది, నువ్వు దాంతో యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే వీడు గబగబా పైకొచ్చాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద 2 కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు కదండి. కానీ అలాగా ఉండరు పరమాత్మ. యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా, యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. ఎందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని. ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలుసా అండి? యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది. అది విచిత్రం. యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు? వేదము ఆధారమై ఉంటుంది. ఆ వేదము ఆయన శరీరమైంది. ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు. అదే ఆయన యొక్క 4 కాళ్ళయ్యి. యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రవము అని 2 పట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసుంటారు. సృక్కని ఒక చెక్కతో చేసింది ఉంటుంది, చిన్న మూతి ఉంటుంది దానికి. ఆ నేతిలో ముంచి ఇలా వేస్తూ ఉంటారు. ఆ సృక్కు స్రవం అని ఉంటుంది. పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ స్రవం మీద పెట్టి సృక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటని. ఆ సృక్కు స్రవము ఈ 2 కూడా స్వామివారి యొక్క 2 దంస్ట్రలయ్యాయి. అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది. అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది, కర్ణరంధ్రమైంది. హవిస్సుని వేయడం కోసం అని చెప్పి ఆ హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది. అంటే చెరువు అంటారు. ఓ పిండి ముద్ద లాంటిది ఒకటి వండుతారు. పూర్తిగా వాడకూడదు, యజ్ఞంలో కొంత ఉంచాలి, ఇంకా ఆ పాత్రలో మిగలాలి. ఆ చెరువు వండుతారు, పిండి ముద్ద లాంటిది. ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుంది, దాన్ని ఇడా అని పిలుస్తారు. ఆ ఇడా యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది. ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి. యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ అగ్నిహోత్రము ద్వారా దేవతలు పుచ్చుకుంటుంటారు. ఆ అగ్నిహోత్రమే ఆయన నోటి నమలుడుగా మారినది.
ఇలా ఇలా నవ్వులుతున్నాడు ఆయన. ఇలాంటి స్వరూపంతో యజ్ఞము యొక్క స్వరూపము వరాహ స్వరూపమును పొందినది. వరాహం అంటే ఏమిటో తెలుసా అండి? పరమోత్కృష్టమైన రోజు. ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు. అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము. కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఈ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. గుర్ర్ 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 అని శబ్దం చేస్తున్నాడు. అలాగే వర్ణించారు వ్యాసుల వారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి. ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు? అందుకని ఋగ్వేదంలోంచి, యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు. వల్లిస్తూ ఆ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు. ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది. ప్రవేశించి తన నాసికతోటి, తన ఆ మూపుతోటి కెలుకుతోంది. దేనికి? పృథివికి వాసన ఉంటుంది. అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది. వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు. భూమి నీటితో నిండిపోతోంది ముఖమంతాను. ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి, యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను, ఒక్కసారి ఆ కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రమంటూ మెడ విప్పుతోంది. మెడ విసురుతోంది. విసిరినప్పుడు ఆ జూల్లోంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి దాని కింద తలబెట్టారు. ఆయన మించి పడినటువంటి నీటి కోసమని. ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు. ఇవాళ ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంష్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు. పైకెత్తి ఇలా చూపించారు. చూపించేటప్పటికి ఋషులందరూ స్తోత్రం చేశారు. ఇప్పుడు మహానుభావుడు స్వయంభవ మనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు. ఏమి గొప్పతనమయ్యా మహానుభావా! ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు, రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయ్యొచ్చి భూమండలాన్ని పైకెత్తావు, పైకెత్తి తీసుకొచ్చావు. ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి. ఎలా నిలబడుతుంది ఇప్పుడు ఇది? దీనికి ఆధార శక్తినిచ్చాడు. నిలబడ్డానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు. కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు. ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట పుడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి. ఆహా, ఏమి అదృష్టం, నా అదృష్టం, నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట. తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు. అది ఎందుకు అలా పుట్టాడో, ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను. ఆ విశేషాలు దశమస్కంధం దాటుతున్నప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పడం కుదరదు. అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు. పైకెత్తి ఆ భూమిని, ఆ ఆధార శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి, అయ్యా ఈ కంటికి కనపడనటువంటి వాడివి, జన్మనెత్తవలసిన అవసరం లేని వాడివి, ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేని వాడివి, చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తపించని సృష్టి చేయించిన వాడివి, ఇవాళ మైథున సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమిని పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు. ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారం అని ఆయన పాదములకు శిరస్సులు ఉంచి నమస్కరించి మనఃపుష్పములను ఆయన పాదముల మీద వేశారు. వేస్తే స్వామి వారందరికీ అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? వాడేం సామాన్యమైన శక్తివంతుడు కాడు. యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టాడు వాడు. ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే, హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది. పడిపోతే వాడన్నాడు, నేను కొట్టను, గద తీసుకో, గద లేని వాడిని కొట్టనన్నాడు. ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి. ఎంత ధర్మాత్ముడి ఈ ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు. స్వామికి అదో సంతోషం. తన పార్షదులేగా జై విజయులు, ఇప్పుడు వీడికి ఇంత శక్తి వచ్చిందో, అబ్బో బాగా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి ఉట్టినే పిల్లాడితో ఇలా కుస్తీ పడతాడు, అలా కుస్తీ పడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, స్వామి నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది, వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం, వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు. ఒక అవతారం, వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది. అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావు, కొట్టేసేయి స్వామి, వాడి తలకాయ తీసేయమన్నారు. అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు. ఆయన
అబ్బో పోతన గారు ఏమి పద్యాలు రాస్తారోనండి మహానుభావుడు. గద సారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా వరాహమూర్తి ఆ గద తప్పించి ఆ దంష్ట్రాగ్రాహతిన్ తుంచి బలమొప్పన్ మదాతిరేక బల శౌర్యోదార విస్తార పంచాస్య సంపద సామజేంద్రమును బలమొప్పన్ ఈడ్చి త్రుంచు చందంబునన్ అంటారు. ఎంత గొప్ప పద్యమో చూడండి. ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర 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 తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారట. పట్టుకుని విరిచేసి అవతల పారేసి, నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా? వాడు భయంకరమైన మాయ కల్పించి భూతప్రేత పిశాచాల్ని ఎముకల్ని వర్షం కల్పించాడు. సుదర్శన చక్రంతో కొట్టేశాడు దాన్ని. కొట్టి ఆఖరణ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి వాడిని నిగ్రహించమన్నారు. నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి, చూసి 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 తండ్రి ఏమిట్రా ఈ అల్లరి అను లెంపకాయ కొడతాడు. అలా మీరు కావాలంటే భాగవతంలో చూడండి, ఆదివరాహమూర్తి గూబ మీద ఓ లెంపకాయ కొట్టారు హిరణ్యాక్షుణ్ణి. అంతే వాడి కింద పడిపోయాడు. కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తురు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. దితికి అర్థమైంది, ఓహో నా కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడని. ఆవిడ స్తన్యములలోంచి రక్తము స్రవించింది. ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి తన 2 కోరలతో నొక్కి పట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది. భూమండలాన్ని పైకెత్తాడు. అందుకే ఆ మహానుభావుడు యజ్ఞవరాహావతారంలో భూమిని పైకెత్తినటువంటి ఆ కోర అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో చెప్పలేను. అవిద్యానామం తత్తిమిరమిగిరోత్తిపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. ఆ ఆదివరాహమై యజ్ఞవరాహమై ఆనాడు 2 కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి ఇలా పైకెత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడినటువంటి స్వామి ఉన్నారే, ఆ మూర్తిని మానసికంగా ఇక్కడ ఎవరు దర్శనము చేసి చేతులొగ్గి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవన యాత్రలో ఈ ఘట్టమును విన్న రోజు పరమోత్కృష్టమైన రోజు అయి వారి పాపరాశి ధ్వంసమవుతోంది. ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప యజ్ఞవరాహముగా వచ్చినటువంటి ఆ అవతార విశేషంతో ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజున అద్భుతమైనటువంటి అవతారం కపిలుడిగా వస్తాడు స్వామి. కర్దమ ప్రజాపతి దేవహూతి అసలు తపస్సు అంటే ఎలా ఉంటుందో, కపిల గీత అంటే ఏమిటో రేపటి రోజున ఆవిష్కరిస్తాను. ఆ మంగళమైనటువంటి ఘట్టం దగ్గర పూర్తి చెయ్యాలి. స్వామి గోవిందుడై రక్షణ చేశాడు. అందుకని మీరందరూ ఇవాళ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా అనండి. నేను ఏదో కొన్ని నామాలు అంటుంటాను, మీరు అనవలసింది అంటే స్వామి మన కోసమని మహానుభావుడు యజ్ఞవరాహమై భూమండలాన్ని పైకెత్తి ఆధార శక్తిని ఇవ్వకపోతే ఇవాళ మనం ఎక్కడ నిలబడతాం? మన కోసమని అంత త్యాగం చేశాడే, అంతగా హిరణ్యాక్ష వధ చేశాడే, అటువంటి మహాపురుషుణ్ణి నోరు తెరిచి నామం కూడా చెప్పకుండా వెళ్ళిపోతే అది కృతజ్ఞతా దోషం మనకంటదు. అందుకే నేను అక్కడికి కొన్ని పద్యాలు కూడా తగ్గించి గబగబా పూర్తి చేస్తున్నాను. మంగళప్రదమైన ఘట్టం దగ్గరికి వచ్చి పూర్తి చేద్దామని. ముక్త కంఠంతో మీరంటుంటే ఆ నామం స్వామి చెవిన పడి, ఇక్కడే ఉన్నాడు గురువాయూరప్ప, పొంగిపోయి ఆనందపడిపోతాడు. నా పిల్లలు తలుచుకుని ఎంత పొంగిపోతున్నారో నా నామమని. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పురాణ పురుష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద దుష్ట సంహార గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వరాహమూర్తివి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద దశరథ నందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మత్స్యకూర్మ హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈరోజు 6వ రోజు ప్రవచనంలోకి వచ్చాం మనం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ప్రవచనానుకూల్యం కోసమని భాగవతాంతర్గతమైనటువంటి స్కంధములలో ప్రతిపాదింపబడినటువంటి విశేషాల్ని కొద్దిగా అటు ఇటు, అంటే ఇవాళ జరగవలసింది రేపు, రేపు జరగవలసింది ఇవాళ, అలా కొద్దిగా ఆనుకూల్యత కోసమని మారుస్తున్నాను. ఇందులో అంటే అలా ఎందుకు చేశారు అని మీకు అనుమానం రావచ్చు. ఒక విషయం చెప్తాను. శాస్త్రంలో అంటారు, ఒక ద్వాదశి తిథి నాడు ధ్రువోపాఖ్యానాన్ని ఎవరైనా విన్నట్టయితే వాళ్ళకి చెప్పినటువంటి ఫలితం అసలు నేను వర్ణించలేను. అలా ఎవరైనా జీవితంలో ఒక ద్వాదశి నాడు అసుర సంధ్య వేళలో ధ్రువోపాఖ్యానాన్ని వినాలి అని. అది కూడా భాగవతాంతర్గతంగా ధ్రువోపాఖ్యానం వినడం అంటే మాటలు కాదు. అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ దొరికేటటువంటి ఫలితం కాదు అది. అందుకని మనకి ద్వాదశి చాలా దగ్గరలో ఉంది. భీష్మేకాదశి దాటితే ద్వాదశి వస్తుంది. అందుకని ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాటి కట్టి పెడుతున్నాను. అందుకని అయ్యో పాపం ఇంతమంది ఆతృతగా కూర్చుంటున్నారు కదా, ఆ చెప్పింది ఏదో ద్వాదశి నాడు చెప్తే ద్వాదశి అసుర సంధ్య వేళలో ధ్రువోపాఖ్యానాన్ని వింటే ఎంతటి ఫలితం చెప్పారంటే ఇంకంతా ఇంత ఫలితం కాదు. అందుకని ఆయా తిథులకి కొన్ని కొన్ని సరిపోయేటట్టుగా సమన్వయం చేస్తున్నాం. ఇంకా ఇవాల్టి ప్రవచనానికి సంబంధించినంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శరీరంలోంచి కొంత సృష్టి జరిగింది అని మీకు నేను చెప్పాను. సృష్టి 10 విధములుగా ఉంటుంది. అండ సృష్టి, ఈశ్వరుడి సంకల్ప సృష్టి, మైథున సృష్టి, జంతు సృష్టి, ఇలా రకరకాలుగా ఉంటుంది. అందులో ఈశ్వరుడి యొక్క దేహములోంచి వచ్చినటువంటి సృష్టి కొంత ఉన్నది. అందులో 10 మంది ప్రజాపతుల్ని ఆయన తన శరీరములోంచి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటనవేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. నేత్రములలోంచి జన్మించిన వాడు అత్రి మహర్షి. ఆ అత్రి మహర్షి యొక్క సంతానమే ఆత్రేయ సగోత్రీకులు. అందుకని ఆ బొటనవేలులోంచి జన్మించినటువంటి మహాపురుషుడు దక్ష ప్రజాపతి. ఆయన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుచేత అంటే 10 మంది ప్రజాపతులకు కూడా ఆయనకి నాయకత్వం ఇచ్చారు. అంటే ఆయన ఎంతటి మహానుభావుడో మీరు ఆలోచించండి. అటువంటి దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు కలిగారు. ఈ 16 మంది కుమార్తెల్ని కొంతమందికి ఇచ్చి ఆయన వివాహం చేశాడు. అందులోనే మూర్తి అనబడేటటువంటి ఆవిడ గర్భము నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వాళ్లే బదరీలో తపస్సు చేశారు. అందుకే బదరీకి అంత శక్తి ఎక్కడిది అంటే ఉద్ధవుడు ఉండడం, నరనారాయణావతారం అక్కడ తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం, ఇలాంటి వాటి చేత బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం వచ్చింది. ఇంకా మాట్లాడితే బాదరాయణుడు అని రేగిపళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వనం ఎక్కడుంటుందో అక్కడ కూర్చుని వ్యాసుడు తపస్సు చేశాడు, భాగవతాన్ని రచన చేశాడు. అందుకని ఆయనకి బాదరాయణుడు అని పేరు. బదరికావనంలో తిరిగాడు కాబట్టి. సో ఆ బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం. అందుకని అటువంటి బ్రహ్మము యొక్క బొటనవేలి నుంచి ఆవిర్భవించినటువంటి దక్ష ప్రజాపతికి కలిగినటువంటి 16 మంది ఆడపిల్లల్ని అనేక మందికి ఇచ్చి వివాహం చేశారు. అనేక మందిని అంటే 16 మందికి ఇచ్చి, 16 మంది కూడా కాదు, ఎందుకంటే కొంతమందిని ఎక్కువ మందిని ఇచ్చి వివాహం చేశాడు. అలా రుద్రుడికి, శంకరుడికి ఇచ్చి తన కుమార్తె అయినటువంటి సతీదేవినిచ్చి వివాహం చేశారు. 15 మందికి సంతానం కలిగారు. కానీ శంకరుడికి సతీదేవికి సంతానం కలగలేదు. అంటే మీరు ఈ విషయం చెప్పడంలో ఒక రహస్యం ఉంటుంది. మిగిలిన వారందరూ ప్రవృత్తి మార్గమునందు నడచినవారు, అంటే అందరిలాగే సంసారం చేసి కొంతమంది బిడ్డల్ని కన్నవారు. అంటే అది తక్కువ అని నేను ప్రతిపాదన చేయడం లేదు. ప్రవృత్తి మార్గంలో వెళ్ళిన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పితృ రుణాన్ని తీర్చుకోవడం కోసమని సంతానం కనడమునందు దోషం ఏం పట్టవలసిన అవసరం ఏం లేదు.
అలా అయితే ఆ మూర్తి అనబడేటటువంటి ఆవిడ వలన ఆ నరనారాయణ అవతారము వచ్చేటటువంటి అవకాశమే లేదు కదా. అందుచేత కానీ శివుడికి సతీదేవికి కలిసి సంతానం కలగలేదు. కారణం ఏమిటంటే శంకరుడు సాక్షాత్తుగా బ్రహ్మము. అటువంటి బ్రహ్మమైనటువంటి వాడికి మళ్ళీ పిల్లలు హడావిడి ఎక్కడుంటుంది? అలా జన్మించవలసినటువంటి అవసరం ఉంటే 2 సందర్భాల్లో జన్మించారంతే. అందుకే అసలు శివ కుటుంబమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. పార్వతీదేవి నలుగులోంచి వచ్చినటువంటి వాడు గణపతి. పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించిన వాడు కుమారస్వామి. వాళ్ళిద్దరి యొక్క లౌకికమైన మైథున సంబంధమునకు సంతానం ఉండదు. ఎందుచేత అంటే వాళ్ళు పరబ్రహ్మస్వరూపులు కనుక. అటువంటి తత్వము కలిగినటువంటి శంకరుడు దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవారు. అలా ఉంటున్నటువంటి సందర్భంలో ఒకానొకప్పుడు ప్రజాపతులందరూ కలిసి సత్రయాగం చేశారు. అది చాలా గొప్ప దీర్ఘ సత్రయాగం. మీకు సత్రయాగం అంటే ఏమిటో మొట్టమొదటి రోజున చెప్పాను. ఎవరైతే ఋత్విక్కులుగా ఉంటారో వాళ్ళే యజమానులుగా కూడా ఉండేటటువంటి ఆ యాగమునకు సత్రయాగమని పేరు. అటువంటి సత్రయాగం చేస్తున్నారు ప్రజాపతులు. చేస్తుంటే అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెళ్ళారు. బ్రహ్మగారు కనపడితే అందరూ కూడా నమస్కారం చేస్తారు. ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త, పెద్దవాడు ఇంటికి. ఇప్పుడు ఇంటికి పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఒక శుభలేఖ ఆయన పేరు మీద వేస్తారు. అంటే నిజంగా ఆయన ఏం డబ్బంతా పెట్టేశాడనో లేకపోతే ఆయన వెళ్ళిపోయి పిలుపులన్నీ పిలిచేశాడనో కాదు, అది మర్యాద. ఇంటి పెద్ద పేరు మీద శుభలేఖ వేస్తారు. అలా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. అందుచేత ఆయన పేరు చెప్తే గౌరవిస్తారు, ఆయన కనపడితే గౌరవిస్తారు. తప్పించి బ్రహ్మగారు అవమానపడ్డం అన్నది ఉండదు. అసలు మనకి శాస్త్రంలో ఏదైనా ఆపద వస్తే అందరూ ముందు బ్రహ్మగారి దగ్గరికి ఎడుతుంటారు. అంటే ఇంటి పెద్దని ఎలా ఆదరించాలో, ఇంటి పెద్దని ఎలా గౌరవించాలో మన పురాణం చెప్తుంది. నువ్వు కూడా లౌకికంగా తెలుసుకోవలసింది ఏమిటి అంటే అనుభవజ్ఞుడైనటువంటి నీ తండ్రిని లేదా నీ తాతని గౌరవించి వారి దగ్గర తెలుసుకోవాలి విషయాలు. అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ లేచి నిలబడ్డారు, చాలా సంతోషించారు, కూర్చున్నారు. ఆ సభలో పరమశివుడు కూడా ఉన్నాడు. పరమశివుడు కూడా ఉన్నటువంటి సందర్భంలో అది చాలా బ్రహ్మాండమైన సభ, సామాన్యమైన సభ కాదు. అందులో ప్రజాపతులున్నారు, ఋషులున్నారు, మహర్షులున్నారు, బ్రహ్మర్షులున్నారు, వీళ్ళందరూ కూర్చునున్నారు. ఆ సభ గురించి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. సరసిజ గర్భ యోగిజన సర్వ స్వపూర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ప్రజాపతులందరూ భక్తిమయించనుదించియుండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తప్ప అందరున్ అన్నారు. ఇందులో దక్షయజ్ఞ ధ్వంసం అనేటటువంటిది చాలా గమ్మత్తైనటువంటి ఆఖ్యానం. ఎందుకంటే మనకి ఘోరమైనటువంటి పాపాల జాబితాలో కొన్ని చెప్తారు. అందులో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు శిశుహత్య, బ్రహ్మహత్య, భ్రూణహత్య, సురాపానం, ఆ తర్వాత గురుతల్పగతుడు కావడం. అంటే గురువుగారు పడుకునేటటువంటి మంచం మీద వారి భార్య గారు ఉండగా పడుకున్న నోట్లో ఉచ్చరించడానికి కూడా అసహ్యకరమైన విషయాలు. అలాంటివి బ్రహ్మ హేమహారీచ సురాపో గురుతల్పక అని దేవీ భాగవతంలో వర్ణిస్తారు. పంచమహాపాతకాలంటే ఏమిటో. సరే, అటువంటి మహాపాతకములు ఉంటాయి కొన్ని. అటువంటి మహాపాతకముల జోలికి, మహాపాపముల జోలికి ఎవరు వెళ్ళరు. అందులో ఒకటి ఏమిటంటే చాలా భయంకరమైన పాపం యజ్ఞ ధ్వంసం. యజ్ఞాన్ని ధ్వంసం చేయకూడదు. కానీ శంకరుడు ఒక యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అదే దక్షయజ్ఞ ధ్వంసము అంటారు. దక్షయజ్ఞ ధ్వంసం చేస్తే దానికి బ్రహ్మరథం పట్టారు వ్యాసుల వారు, దానికి బ్రహ్మరథం పట్టారు పోతన గారు. అదేమిటండి యజ్ఞధ్వంసం? అసలు గొప్ప కథ ఎందుకు అవుతుంది? దాన్ని భాగవతంలో రాయడం ఏమిటి? దాన్ని మనం వినడం ఏమిటి? అది చెప్పుకోవడం ఏమిటి? దానివల్ల పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? అంటే ఇది నువ్వు వింటే ఎంత గొప్ప ఫలితం వస్తుందో ఆఖరణ చెప్తారు. యజ్ఞధ్వంసం అనేటటువంటిది వచ్చి ఒక పెద్ద అధ్యాయం కింద, ఒక పెద్ద కథ కింద, ఒక వినవలసిన విషయం కింద మారిపోయింది. అది ఎలా జరిగిందో చూడండి. సరసిజ గర్భ అంటే బ్రహ్మగారు సభలో కూర్చునున్నారు. కూర్చునుండగా ఆ సభలో కూర్చున్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా సామాన్యులైనటువంటి వాళ్ళు కారు. హవ్యభుక్ పరమ ఋషీంద్ర ప్రజాపతులందరూ భక్తి మిగించనుదించి ఉండగా, అందులో ఋషులు కూర్చున్నారు, ప్రజాపతులు కూర్చున్నారు, అందరూ కూర్చునున్నారు. అందరూ కూర్చునుండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన అప్పుడు ఆలస్యంగా సభలోకి దక్ష ప్రజాపతి వచ్చారు.
దక్ష ప్రజాపతి వస్తుంటే ఎలా ఉన్నాడో పోతన గారు చెప్పారు. అత్తరణి సమాన తేజుడగు. సూర్యుడు భూమండలం మీదకి దిగిపోయి దొర్లి వస్తే నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అంతటి తేజోమూర్తి. ఆయన కత్తి చేత కూడా నరకబడడం. అంతటి మంత్రభూయిష్టం శరీరం అయింది. అటువంటి అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదులు తరమిడి లేచిరప్పుడు గభాలను లేచిపోయారంతే. అయ్యో ఎవరో వచ్చారు, ఎవరండి ఆయన అని ఎవరు అడగలేదు. అందరూ దక్షుణ్ణి చూడగానే, అంటే ఆ తేజస్ అటువంటిది. ఇదేదో మనం గౌరవించవలసినటువంటి వ్యక్తి, సామాన్యుడు కాడు. కాబట్టి వెంటనే లేచిపోదామని తత్సభాసదులు తరమిడి లేచిరప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. ఇద్దరు మాత్రం లేవలేదన్నారు. ఎవరా లేవని వాళ్ళు? పితామహ, అంటే పితామహుడు అంటే బ్రహ్మగారు లేవలేదు. భర్గులు తక్క ఎందరున్. శంకరుడికి ఒక చిత్రమైన నామం వేసేశారు పోతన గారు. శివుడు అనలేదు, శంకరుడు అనలేదు, రుద్రుడు అనలేదు, భర్గుడు అన్నారు. అసలు దక్షయజ్ఞ ధ్వంసం అంతా ఈ నామంలో ఉంది రహస్యం. భర్గుడంటే ఎవరు? శివుడి యొక్క అష్టమూర్తి తత్వంలో ఆయనకి భర్గ అని ఒక నామం. భర్గ అంటే తేజస్వరూపమైనటువంటి వాడు. అంటే మనం భా అంటుంటాం, భాష. ఆత్మ తేజస్వరూపం. ఆ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపి అయి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు. ఆ భర్గనామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఏమవుతుందో తెలుసా అండి? మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగిపోతుంది. అంత గొప్ప నామం ఆ భర్గనామం. అందుచేత అజ్ఞానమును పోగొట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అజ్ఞానమును పోగొట్టేటటువంటి వాడికి అజ్ఞానం ఎందుకుంటుంది? కాబట్టి ఆయనకి రాగద్వేషాలు ఉండవు. మా మామగారు, ఈయన బ్రహ్మగారు, ఈయన ఇంకోడు, ఇవేం ఉండవు ఆయనకి. ఆయన అంతటా బ్రహ్మమును చూసి తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అందుకే ఎప్పుడు శంకరుడు పద్మాసనం వేసి కూర్చుని అర్ధనిమీలిత నేత్రుడై అలా తనలో తాను పరవశించిపోతూ, మన కోటకొమ్మన్ సెంటర్ దగ్గర ఉంటుందో బొమ్మ, ఇలా 2 చెంబులు పట్టుకుని 2 పాత్రలు తన పైన ఉన్నటువంటి చంద్రరేఖ నుంచి కరిగి కింద పడినటువంటి అమృతరసాన్ని పట్టుకుని ఒక చెంబుతో తీసి మళ్ళీ ఇలా పోసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఆ చెంబు ఇలా కింద పెడతాడు, ఈ చెంబుతో పోసుకుంటూ ఉంటాడు. అదే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ బౌలి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్సివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండ హస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవ మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. ఆయన మీద చంద్రరేఖ ఉంటుంది ఎప్పుడు. ఈ బ్రహ్మాండమంతటా నిండిపోయి ఉంటాడు. నిండిపోయి ఉన్నవాడి మీద చంద్రరేఖ ఉంటుంది. ఆ చంద్రరేఖలోంచి అమృతం పడుతూ ఉంటుంది. ఆ పడినటువంటి అమృత ధారల చేత తడిసిపోయి ఉంటాడు. ఆయన ఎంత చల్లగా ఉంటే మనందరం అంత చల్లగా ఉంటాం. అందుకే శివలింగానికి ధారాపాత్ర కట్టి ఓ దర్భ పెట్టి తడిసిపోయేటట్టు ఉంచుతారు. శివలింగం పొడిగా ఉండకూడదు. అభిషేకం మొదలు పెడితే మాత్రం పువ్వు బోర్లించి చెయ్యాలి. అందుకని అలా ధారాపాత్ర నుంచి నీరెప్పుడు పడుతూనే ఉంటుంది శివలింగం మీదకి. అంత చల్లగా ఉంటాడు ఆయన. ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. చంటి పిల్లాళ్లాగా పరబ్రహ్మంలో రమించిపోతూ 2 చెంబులు పట్టుకుని 2 కలశలు, ఇందులో అమృతం తీసి ఇలా పోసుకుని మళ్ళీ చెయ్యిలా పెడుతూ ఉంటాడు. ఇందులోకి మళ్ళీ అమృతం నిండేలోగా ఈ పాత్రలో అమృతం ఇలా పోసుకుంటూ ఉంటాడు. పోసుకుంటూ అమృతము చేత తడిసిపోయినటువంటి దేహముతో ఉంటాడు ఆయన. అటువంటి వాడు మహాజ్ఞాని. ఆయన్ని తలుచుకుంటే చాలు జ్ఞానం ఇస్తాడు. అటువంటి శంకరుడు ఇప్పుడు అసుర సంధ్య వేళలో వెళుతూ ఉంటాడు ఆకాశ మార్గంలో. అందున వెళ్ళేటప్పుడు భూమండలం మీద ఆయన ఎక్కడ దిగడు. ఆయనకు అదొక లక్షణం ఉంది. శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, ఎక్కడ దిగుతాడంటే ఒకే ఒక్క చోట దిగుతాడు భారతఖండంలో. ఎక్కడ దిగుతాడంటే ఒక్క శ్రీశైలం కొండ మీద మాత్రం దిగుతాడట. మరి ఆయనకి ఏమిటో ఆ సంతోషం. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే అని సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అటువంటి స్వామి వృషభవాహనారూఢుడై అసుర సంధ్య వేళలో వెడుతూ ఉంటాడు. ఆ స్వామి కూర్చుని ఉంటే ఆయన భర్గుడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం ఇచ్చేటటువంటి వాడికి, ఆత్మస్వరూపి అయి ఉన్నవాడికి
గురువు శిష్యుడు, తండ్రి కొడుకు, మామ అల్లుడు, ఈ బంధాలు ఎలా ఉంటాయండి? ఆత్మస్వరూపుడై ఉంటాడు. ఇది చెప్పడానికే భర్గుడు తక్క అందరు. ఆయన దక్ష ప్రజాపతి అల్లుళ్ళ కూర్చోలేదు, అక్కడ మహాజ్ఞాని అయి కూర్చొని ఉన్నాడు. ఇలా కూర్చుని ఉండగా విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాజ్ఞనాభేదత స్వప్నే జాగ్రతివా అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు. ఒకసారి ఆత్మతత్వం ఎరుకకు వచ్చిన తర్వాత తండ్రి కొడుకు ఎక్కడున్నాడు, గురువు శిష్యుడు ఎక్కడున్నాడు? ఉన్నదొక్కటే, ఆత్మ ఒక్కటే ఉన్నది. అలా ఆత్మ స్వరూపమునందు రమించిపోయి తాను జ్ఞాని కాబట్టి అజ్ఞానమును మన్నించగలడు. అజ్ఞానమును మన్నించి అజ్ఞానమును దాహకత్వము తీసివేయగలిగిన వాడెవడో వాడికి భర్గుడని పేరు. అజ్ఞానిని చూసి ఆయన కూడా కోపడ్డాడు అనుకోండి, ఆయన కూడా అజ్ఞాని అయిపోయినట్టే లెక్క. ఆయన తన స్థానము నుంచి భ్రంశము కాడు, అలా కూర్చున్నవాడైతేనే భర్గుడు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి మహానుభావుడు. అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. అందుచేత వాళ్ళిద్దరూ లేవలేదు. పితామహుడు లేవడు. ఎందుచేత అంటే ఆయన బ్రహ్మగారు, ఇంటికి పెద్దవాడు, అందుకని ఆయన లేవక్కర్లేదు. కానీ బాహ్యమునందు దక్ష ప్రజాపతికి అల్లుడు, అందుచేత మామగారు పితృపంచకంలో ఒకడు, తండ్రిలో 5 తండ్రుల్లో ఒకడు. 5 తండ్రులు ఎలా ఉంటారండి అని మీరు అనుకోకండి. జన్మనిచ్చినటువంటి తండ్రి, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి తండ్రి, రాజు, అంటే పిల్లనిచ్చినటువంటి మామగారు, పెద్దన్నగారు లేదా గురువు గాయత్రీ మంత్రోపదేశం చేసిన వారంటే 5 తండ్రుల కింద చెప్తారు. అలాగే అత్తగారు మాతృపంచకంలోకి వస్తుంది. అందుకే మాతృపంచకంలోకి వెళ్ళడం కోసమే అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఇవాళ తెలిసి తెలియక జరియంచు పంచెలు పెట్టడం మధుపర్కాలు అనుకుంటున్నారు. మధుపర్కాలంటే అది కాదండి. మధుపర్కం అంటే ఏమిటో తెలుసా? తన కూతురికి భర్త కాబోతున్నాడు. తల్లికి ఒక స్వాతంత్రం ఉంటుంది. తల్లి పిల్లాడు ఏం తింటాడో తెలుసు. అందుకని మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయికి వంకాయ గుత్తొంకాయ కూర అంటే ఇష్టం అండి అని గబగబా వండి పెడుతుంది. రేపు అల్లుడు కూడా అత్తవారింటికి వస్తూ ఉంటాడు. మామగారు ఏం చేస్తాడు? ఓ ఉపన్యాసం చెప్తాడు. కావాలంటే భాగవతంలో ఏముందో